అదేంటంటే కొత్తగా ప్యాంట్ వేశారు, పైగా జీన్స్? నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా. సేఫ్టీయా? అంటే ఇన్నాళ్ళు మీ సేఫ్టీ మీరే చూసుకుంటున్నారు అనుకుంటున్నారా? అవును, మిమ్మల్ని గొలుసుతో కట్టి. నేను మిమ్మల్ని చూసి జాలిపడాలో మీరు నన్ను చూసి జాలిపడాలో నాకు అర్థం కావట్లేదు. నేనే మిమ్మల్ని చూసి జాలిపడ్డాను. ఇక మీదట గొలుసు అవసరం లేదు. చూడండి పద్మావతి గారు, మీరు నన్ను గొలుసుతో కట్టిపడేసారు అనుకుంటున్నారా? ఇదిగో మీరు కట్టిన గొలుసు ఆ రోజే ఊడొచ్చేసింది. మీరు ధైర్యంగా ఉంటారని నేనే కట్టుకున్నట్టు నటిస్తున్నాను. అయినా నేనే తలుచుకునుంటే చాలా జరిగేవి. ఛ, అసలు మీరు నాతో పౌరుషంతో ఉంటున్నారు కానీ నా మీద నమ్మకంతో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తీసుకున్న జాగ్రత్తలన్నీ నాకు అవమానంగా ఉన్నాయండి. ఇప్పుడు నా మంచితనం మీద నాకే నమ్మకం పోయింది. నేను అదుపు తప్పక ముందే మనం విడివిడిగా ఉండటం చాలా మంచిది. రేపే వేరే ఇల్లు చూసుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు గుడ్ నైట్, రేపు గుడ్ బై. పోటీకి ఇది సారు, రెండమ్మా నా బాటిల్ తెచ్చుకుంటాను. ఏమండి, ఇంట్లో ఎవరో దొంగలు దూరినట్టున్నారండి. పడుకోవే జాబిల్లి, అదయ్యుంటుందేదో పెళ్లి. ఎంతకి ఎవరు తీసుకెళ్ళాను నా బాటిల్? దొంగ దూరాడండి, వెళ్ళి చూడండి. దొంగ లేడు గంగా లేడు నిజంగా, అది పిల్లో గిల్లో అయ్యుంటుంది ఖచ్చితంగా. ఏంట్రా బాగురు, దొంగలు లేకపోతే నా బాటిల్ ఎవరు తీసుకెళ్తారా? పిల్లి విసికి అవుతుందా? మరేనా నా బాటిల్ ఇస్తా లేదా వేసేయమంట? పక్కన లేచిపోతుంటారు. చెప్పానా? అయ్యయ్యో, అన్ని మూట కట్టేశాడండి వీడు. ఇంకా ఆపుతారా? అక్కడ చూడండి, ఇట్లు బాగానే వచ్చే. ఏదన్నా చేద్దాం అనుకున్నాడు, కాళ్ళు అట్టుకోడు. చెప్పులు ఎక్కడ? ఏమండోయ్, పాలవాడికి డబ్బులు ఇచ్చేశాను. ఇంటి రెంటు నా వాటా కబోర్డ్లో ఉన్న బాతుల కింద పెట్టాను. ఇస్త్రీ వాడు వచ్చి 3 రూపాయలు అడుగుతాడు. పైసా కూడా ఇవ్వకండి. దరిద్ర పెదవ వాడు నా షర్టు కాల్చేశాడు. అలాగే రాత్రి 10 తర్వాత ఎవరినో తలుపు కొడితే కాస్త చూసి తీయండి. ఇంకా నేను మీకు ఏ 5దో 10 ఇవ్వాల్సి ఉంటే ఆఫీసులో గుర్చేయండి, ఇచ్చేస్తాను. చెవటం మర్చిపోయాను. ఆఫీస్ పని మీద 2 నెలలు ఊరెళ్తున్నానని కాలనీలో వాళ్ళందరికీ చెప్పాను. మీరు అదే చెప్పండి. ఈ లోపు ఒక మంచి రూమ్ వెతుక్కోండి. పిచ్చిమండ, ఈ రూమ్ లో ఏ కంఫర్ట్ లేకపోయినా వదిలేయాలంటే కొంచెం బాధగా ఉంది. బాయ్. పద్మగారు, ఆ గీత చెరిపేసుకుంటే మొత్తం రూమ్ అంతా మీదే. తెలుసో తెలియకో మీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టుంటే ఈ సీనుగాని క్షమించేయండి. 1 minute. ఇన్నాళ్ళు మనం కలిసున్నాం. నా మొండితనం వల్ల, మీ అల్లరితనం వల్ల మనం ఎంత పోట్లాడుకున్నా మీ మంచితనం నా మనసు మార్చింది. ఆ మంచితనం మిగిల్చిన జ్ఞాపకాలు నా మనసులో మిగిలిపోయాయి. దిండు దుప్పట్లతో పాటు ఆ జ్ఞాపకాలని కూడా తీసుకుపోగలిగితే వెళ్ళండి. చెప్పండి, తీసుకుపోగలరా? అందుకే నాకొక మంచి స్నేహితుడిగా ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్. యాదగిరి. మేడం,
ఈ ఫైల్ ఎండి గారికి ఇచ్చే. గట్లే మేడం. నాకు చిన్న డౌట్ మేడం. కొన్ని దినాల నుంచి చూస్తున్నా మీ ఫేసు సీని గారి ఫేసు జర లైటింగ్ ఎక్కువైంది. ఏంటి మ్యాటర్ మేడం? ముందు ఫైల్ సంగతి చూడు. సరే మేడం. ఏమై విలాసరావు? ఏంటి సార్? అందరూ కూర్చోండి. నువ్వు కాదు మిస్టర్ విలాసరావు. నేను ఎంత సిల్లీగా ఉంటానో అంత సీరియస్ గా ఉంటాను. వర్క్ స్పాట్ నుంచి రిపోర్ట్స్ రావట్లేదు. ఏం చేస్తావు నువ్వు? మేస్త్రి రాలేదు సార్. మేస్త్రి రాకపోతే పని ఆపుకుంటావా? ఇంకెవరన్నా పెట్టుకోవాలయా? శ్రీనివాస్ ఏడి? శ్రీనివాస్ ఎక్కడ? పని మీద బయటికి వెళ్ళాడు సార్. సమయానికి ఉన్నాడు. పద్మా, సార్ యాన్యువల్ ఆడిటింగ్ అకౌంట్స్ రేపు సాయంత్రానికి అలా సబ్మిట్ చేయాలి. రాత్రి ఎంత లేట్ అయినా ఆల్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసి ఇంటికెళ్ళు. నీకు తోడు యాదగిరి ఉంటాడు. ఓకే, ఓవర్ టైం ఇస్తాను. డోంట్ వర్రీ. ఓకే సార్. రైట్. నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంటికి వెళ్లకుండా? పని చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా చాలా కాలంగా. డోంట్ టాక్ నాన్సెన్స్. ఎస్, నో మోర్ టాకింగ్, ఓన్లీ టాక్లింగ్. వాడేం చేస్తున్నాడు ఇంకా? ఈసారి తప్పించుకున్నావు. నెక్స్ట్ టైం చెప్తాను. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ విలాసరావు గాడు నా చెయ్యి నేను బాత్రూమ్కి వెళ్ళే చివరికల్లా ఇంత పని చేశాడా? ఆ విలాసరావు గారిని ఈ ఆఫీస్కే నరబలిస్తా అమ్మా. నువ్వు పని చేసుకోమ్మా. నేను అక్కడనే కూర్చుంటా. నువ్వు పని చేసుకోమ్మా. ఆ కన్నీళ్ళేమిటండి? ఓ, నేను ఎక్కువ తింటున్నాను ఫీల్ అవుతున్నారా? రేపు నుంచి తక్కువే తింటానండి. అదేం లేదు. అరే, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? ఆ విలాసరావు గాడు నా చెయ్యి పట్టుకున్నాడు. వాడు ఒక చేయి పట్టుకుంటే ఇంకో చేయమైందండి. లాక్ కొట్టద్దు. అది సరే, వీళ్ళు ఆవకాయ తీసుకురండి. అంతేలేండి, మీరు మగాళ్ళేగా, పట్టుకొస్తాను. బాగా తినండి. ఇంకొక్కసారి పద్మ జోలికి వచ్చావనుకో, కొట్టను, చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుండి వెళ్ళాను. చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళేంత పనేంటి? పనుండి అని చెప్పానుగా. అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళేంత అర్జెంట్ పనేం వచ్చింది? అరే, పనుండి వెళ్ళానని చెప్తున్నానుగా. సొంత పిల్లలా నిలదీస్తావే? ఇక్కడెవడు గోడ కట్టినరా? ఎవడ నువ్వు? నా పారుని పెళ్లి చేసుకునే నీచ్ కమెంట్ కుత్తేగాడు నువ్వేనారా? నీ పారు? నా పెళ్ళం నీ పారు ఎట్లయిందిరా? చరిత్ర చెప్తే గాని నమ్మవా? అయితే చెప్తా విను. ఒక రోజు అర్ధరాత్రి బోరున వర్షం. నేను బైక్ ఆపి షెడ్డు కిందకి వెళ్ళాను. ఆల్రెడీ చెట్టు కింద నా పారు గజగజా వణుకుతూ నిలబడి. నేను చెప్తాను. చెప్పు. పైన ఒకటే వర్షం, పెడపడపడమని ఉరుములు, దబేలు పిడిగొచ్చి మీ దగ్గరలో పడింది. నా పెళ్ళం నేను వాటేసుకుంది. అంతేనా? ఆ తర్వాత నువ్వు చెప్తే బాగోదు, నేను చెప్తా. ఆ తర్వాత జరగకూడదు జరిగిపోయింది. ఇది ఆడిన వింత నాటకంలో తమిళ డబ్బింగ్ సీరియల్లోని పాత్రల్లా మేమిద్దరం మిగిలిపోయాం. ఎవరితను? కొత్తతను? నా పెళ్ళం ప్రియుడంట. ఒక్క నిమిషం రా. అబ్బా, నర్సరీలో గులాబ్ పూల ఉండే నా పారును శవం కింద నలిగిపోయిన బంతి పూల చేసింది కాక మా పవిత్ర బంధానికి పాపం వంట కడతావా? అదే కదరా, జరగకూడదేదో జరిగిందన్నా. జరగకూడదు జరిగిందంటే మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం, అచ్చనిగిళ్ళు ఆడుకున్నాం, తల తుడుచుకున్నాం, బట్టలారేసుకున్నాం. మళ్ళీ కొట్టాడు. ఏమిటి గొడవ? ఇతను ఎవరో నీకు తెలుసా? తెలీదండి. అమ్మా అమ్మా, ఇది పోకుతుంది. రాపారు, మనిద్దరం ఈ ప్రపంచానికి దూరంగా ఏదైనా దీవిలోకి వెళ్ళిపోదాం. చూసారా సార్, నా కళ్ళ ముందే నా పెళ్ళాన్ని ఎగిరిపోదాం అంటాడు. నువ్వేమైనా పోటుగాడి వాడు, నువ్వు అంటే భయపడడానికి. నీకు నీ పారు కావాలి అంతే కదా. ఇదిగో తీసుకో తీసుకో. దాపారు నేను లేను, నేను లేను, నేను కనబెట్టలేదు, నేను కనబెట్టలేదు. బాబు, ఎవరా అతడు? వాడొక పిచ్చోడు సార్. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు. ఎవరిని చూసినా పారు పారు అని వెంట పడతాడు. పిచ్చోడా? నీ దరిద్ర బుద్ధికి తగ్గట్టే భగవంతుడు పిచ్చాండి కూడా నీ ఇంటి మీదకు తోలాడు. ఇదిగా
ఆడదాన్ని ప్రేమిస్తే యముడితో పోరాడి ప్రాణాలు కాపాడుతుంది, ఆడదాన్ని అనుమానిస్తే యముడికి కూడా తెలియకుండా ప్రాణాలు తీస్తుంది. బాగా ఇచ్చావు కోట, అసలు తీయాల్సింది బాట, నేను ఇవ్వనా నా బాట. వద్దు, బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు జీవితంలో నిన్ను అనుమానించను, నన్ను క్షమించు. ఎక్కడున్నారా? మీ గురించి ఆఫీస్ అంతా వెతుకొచ్చాను. అలా ఉన్నారేంటండి? ఓహ్, రాత్రి నేను విసుకున్నాను, కోపం వచ్చిందా? మాట్లాడండి. అరే మాట్లాడకపోతే ఎలా? ప్రాబ్లం ఏంటండి? నాదే ప్రాబ్లం అయితే మీకెందుకు? ఆర్చడానికి తీర్చడానికి మీరేమన్నా నాకు తాళి కట్టిన మొగుడా? బీ ఇన్ యువర్ లిమిట్స్. మేడం, సీను గారిని ఇంగ్లీష్లో బిహైండ్ ద లిమిట్స్ అని అన్నారు. ఆయన నిజంగానే లిమిట్స్ తప్పాడమ్మా. మేడం, ఆ విలాసరావు కూడా మీ చేయి పట్టుకున్నాడని సీను గారు రాత్రి ఇంటికి పోయి కొట్టాడమ్మా. కొట్టారా? అవునమ్మా, నా ఈ 10 ఏళ్ళ ఆఫీస్ సర్వీస్లో విలాసరావు బేకారగాలను ఎంతో మందిని చూశా. సీను గారు లాంటి మంచి మనిషిని ఒక్కరినే చూశా. మీరు 10 నిమిషాలు ఆఫీసులో కనబడకపోతే ఆయన కళ్ళల్లో ఉండే ఆరాటం మీరు చూడలేదమ్మా, నేను చూశా. అమ్మా, నాకు పుస్తకాలు చదవడం రాదు కానీ మనుషులు మాత్రం బాగా చదువుతా. రజని సీను గారిని వల్లేసుకోవాలని చాలా ట్రై చేసింది, కానీ సీను గారు మాత్రం ఆమె వంక కన్నెత్తి కూడా చూడలేదు. దునియాల్లో మనుషులు మస్తు మంది ఉంటారు, కానీ మనుషుల్లో మంచోళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్ళని దూరం చేసుకుంటే మనల్ని మనం దూరం చేసుకున్నట్టే. అమ్మా, నేను ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించమ్మా, ఎందుకంటే నేను అంగుడిగాని. అమ్మా, మావయ్య వచ్చాడు. బాగున్నారా? రాన్నయ్య, కూర్చో మావయ్య. కూర్చారా? ఏన్నయ్య అంతా బాగున్నారా? ఏం బాగుంటామమ్మా, బొంగర్లా తిరుగుతున్నాను. అవే మాట్లాడినయ్యా. ఆడపిల్ల తండ్రిని కదా, దాని పెళ్ళయ్యేంత వరకు తిరగ తప్పదు. ఏమన్నాడు? ఎప్పుడు పెట్టమంటావు ముహూర్తం? అప్పుడే తొందర ఉంది మావయ్య. నీకు కాదురా తొందర, నాకు తొందర. ఆడపిల్ల తండ్రిని కదా, దాని పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది. అది కాదు మావయ్య, ఇంకా జాబ్ రాలేదు. హైదరాబాద్ లో ఓ కంపెనీలో జాబ్ కి అప్లై చేశాను. జాబ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అంతేనంటావా? లేకపోతే పెళ్ళాం సంపాదిస్తుంటే కూర్చొని తినమంటావా? ఇంకా నయం ఇల్లరేకో రమ్మన్నావు అలా కదా. వచ్చినా నాకు అభ్యంతరం లేదురా. అన్నయ్య, అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవాలా? కాళ్ళు కడుక్కొనిరా ముందు, ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. నువ్వు కూడా రారా. రామోయ. ఊరి నుంచి మీ నాన్నగారి ఫోను. వస్తున్నానండి. దా, లైన్ లో ఉన్నారు. హలో, నాన్న. దేనికి? అది నాన్న. సరే పిన్ని గారు, మా నాన్న అర్జెంట్ గా ఊరు రమ్మన్నారు. నేను తప్పకుండా వెళ్ళాలి. ఆయన వస్తే చెప్పండి. ఏమిటండి వీళ్ళు, మొగుడటు పెళ్ళామిటు. ఏమిటో ఈ కాలం పిల్లలే అర్థం కావటం లేదు. బిజీ బిజీ జీవితాలు, గజిబిజి ప్రయాణాలు, మనకి అర్థం కావు ఈ వ్యవహారాలు. ఇక తిందాం పలహారాలు. ఇదిగో వేళ పడ లేకుండా కవిత్వాలు చెప్పారంటే టీ పై చుట్టేస్తా.